నమస్తే, నేను మీ కృష్ణ. 8 టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్లోని ఉప్పల్ నల్ల చెరువు సుందరీకరణ పనులు. 2025 మార్చి నెల నుండి ప్రారంభమైన నల్ల చెరువు సుందరీకరణ 20 కోట్ల వ్యయంతో హైడ్రా ఆధ్వర్యంలో సుందరీకరణ మరియు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. దాదాపు 90% ఆక్రమణలకు గురైన ఈ చెరువు ఆక్రమణలు తొలగించి 69 ఎకరాలకు విస్తరించి వాకింగ్ ట్రాక్, పార్కులు మరియు పచ్చదనంతో పర్యాటక ప్రాంతంగా మారుస్తున్నారు. $20 కోట్ల అంచనా వ్యయంతో 3 మీటర్ల మేర పూడికతీత, డైవర్షన్, కాల్వల నిర్మాణం మరియు చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పనులు జరుగుతున్నాయి. 205 ఎకరాల వరకు ఉండాల్సిన చెరువు ఆక్రమణల వల్ల బాగా కుచించుకుపోయిందని, హైడ్రా ఆక్రమణలను తొలగిస్తూ 69 ఎకరాల వరకు విస్తరణను పెంచిందని సమాచారం. రాబోయే రోజుల్లో పార్కులు, సీటింగ్ సౌకర్యం మరియు పిల్లల కోసం ప్లే ఏరియాతో బాబు జగజీవన్ రామ్ నగర్, బతుకమ్మకుంట తరహాలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒకప్పుడు కలుపు మొక్కలకు, కాలుష్యానికి నిలయంగా ఉండేది. కానీ ఇప్పుడు సుందరీకరణ పనులతో పరిస్థితి మెరుగుపడుతోంది. ఈ చెరువు ఉప్పల్ ప్రధాన రహదారికి, వరంగల్ హైవేకు ఆనుకొని ఉండడం వల్ల పనులు పూర్తయిన తర్వాత స్థానికులకు మంచి వినోద ప్రదేశంగా మారనుంది. ఈ పనుల్లో భాగంగా ఇప్పటి వరకు డ్రైనేజీ మురుగునీటిని చెరువులో కలవకుండా ప్రత్యేకమైన పైప్లైన్ ద్వారా బయటికి మళ్లించి చెరువును ఖాళీ చేసి చెరువు పూడికతీత మరియు కట్ట నిర్మాణం కోసం దాదాపుగా 13 ఫీట్ల లోతు తీసి ఆ మట్టితో 69 ఎకరాల చెరువు చుట్టూ కట్ట ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పుడు రాతి కట్టకం చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కట్టకు 2 వైపులా ఫెన్సింగ్ నిర్మాణం చేసి విద్యుత్ స్తంభాల దీపాలను అమరుస్తారు. పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, పార్కును ఏర్పాటు చేస్తారు. ఇది తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC పరిధిలో తూర్పు హైదరాబాద్లో ఉప్పల్ పరిసరాల్లో ఉంది. ఇది ఒక పట్టణ నీటి వనరు, చెరువు, సరస్సు. ఇది స్థానిక పారుదల మరియు పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగంగా పనిచేస్తుంది. 2024 ఆగస్టులో వచ్చిన నివేదికలు అక్రమ నిర్మాణాల కారణంగా సరస్సు పరిమాణం బాగా తగ్గి ఆక్రమణలకు గురై నీటి విస్తరణ ప్రాంతాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి. వరదలను తగ్గించడానికి మరియు భూగర్భ జలాలను తిరిగి నింపడానికి పునరుజ్జీవం కోసం హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు రక్షణ సంస్థ హైడ్రా ఈ సరస్సును గుర్తించింది. పునరుద్ధరణ ప్రయత్నాలలో అక్రమ షెడ్లను తొలగించడం, దశాబ్దాలుగా పేరుకుపోయిన బురదను తొలగించడం, సరస్సును లోతుగా చేయడం మరియు పట్టణ వరదలను నివారించడానికి కొత్త ఇన్లెట్లు మరియు అవుట్లెట్లను ఏర్పాటు చేయడం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉప్పల్ నల్ల చెరువును ప్రతిష్టాత్మకంగా చేపట్టి 2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇది గనక అనుకున్న టైంకు పూర్తయితే ఉప్పల్ వాసులకు అందుబాటులోకి మంచి లేక్ వ్యూ, మినీ ట్యాంక్ బండ్ వస్తుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.